లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులు క్రీడలు ఆడటమో జరగలేదు. ఆడుదాం ఆంధ్రలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజా ఆడినటువంటి ఆట ఎవరితో ఆడారంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్రీడాకారులతో ఆడినటువంటి ఆటలో బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచారు. దాదాపు 120 నుంచి 140 కోట్ల రూపాయల ఖర్చు పెట్టామని చెబుతున్న దాంట్లో 60-70 కోట్లు 50-60 కోట్లు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ క్రిమినల్ ప్రైజ్ వచ్చిందనమాట. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఆడదామా ఆంధ్ర ఆడలేదు, క్రీడాకారులతో ఆడారు. ఎట్లాంటి ఆట ఆడారంటే క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం డబ్బులు జేబులో వేసుకోవటానికి వాళ్ళకి బ్యాటరీలు ఇచ్చే దగ్గర, లేకపోతే వాళ్ళకి జెర్కిన్లు ఇచ్చే దగ్గర, వాళ్ళకి గ్రౌండ్ శుభ్రం చేసే దగ్గర ఇవన్నీ కూడా ఏమీ లేకుండా వాళ్ళకి టింబర్ డిపోలో చెక్కతోటి బ్యాటరీ తయారు చేసి ఇచ్చారు. గ్రౌండ్లు ఎక్కడా కూడా బాగు చేయించకుండా కొత్త గ్రౌండ్లు చేస్తాం అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి వెంచర్స్ ని ఓరకట్ల షో చేసి ఆ వెంచర్ లో ఆటలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 50-60 కోట్ల రూపాయలు దీనిలో కుంభకోణం చేశారు. ఇది కూడా చాలా ప్లాండ్ గా ఏది చేసినా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి చేసిన తప్పుడు మార్గం. ఎట్లా మనము క్రీడలను ప్రోత్సహించినట్టు ఉండాలి, దీనికోసం కొత్త నిధులు కానీ ఆడుదాం ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి రోల్ జగన్మోహన్ రెడ్డి రోల్ ఉందా? నిధులన్నీ కూడా మనం స్వాహా చేయాలి. ఎట్లా అంటే నేను దాదాపు 120 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా ఉన్నా, మీరేం చేస్తారంటే ప్రభుత్వం డబ్బుతోటి మీరు కిట్లు ఇస్తున్నట్టుగా ఫ్రీగా ఇస్తున్నట్టుగా వైసీపీకి సంబంధించినటువంటి ముద్రలు వేసుకొని మీరన్నీ కూడా ఇవ్వండి. అవి కూడా గ్రామాల్లో లేకపోతే కాలేజీల్లో వాటిలో ఇట్లో ఇచ్చినట్టుగా మీరు మొత్తం కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకోండి. అక్కడ డాన్స్ పార్టీలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలనే పాటలు పెట్టుకొని సింధులు వేసుకుంటా ఉండండి అని చెప్పేసి ఒక రాజకీయంగా ఉపయోగపడేటట్టు చేసి, దీనిలో ఇంకా గౌరవం ఏంటో తెలుసా? కలెక్టర్ స్థాయిలో ఏం జరిగిందేదో కలెక్టర్లు కనుక ఒక్కొక్కరు పిలిచి విచారిస్తే తెలిసింది. కలెక్టర్లు మీరు సొంత డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఏదో ఒక పద్ధతిలో, సొంత డబ్బులు అంటే వాళ్ళ జేబుల్లో కాదు, ఏదో ఒక పద్ధతిలో నిధులు మీరు కనుక చేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి మరి దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది రిషి గారు దీంట్లో. ఇప్పుడు కాదు, నాకు ఒకటి చెప్పండి, ఇందులో మీరు అన్నట్టు వినపడుతుందా? బయట ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో ఆడుకున్నారు, రేపు పొద్దున జైల్లో కూడా వీళ్ళు ఆడుకోవడానికి అవకాశం లేకపోలేదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజా కూడా జైల్లో కూడా అక్కడ క్రీడలు ఆడుకునేటువంటి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. అటువంటి ఏర్పాట్లు చేయాలని డిమాండ్లు ఉంటాయండి మరి బహుశా. రైట్, యామిని గారు. యామిని శర్మ గారు, ఒకటి కాదు నాకు ఆశ్చర్యం వేస్తుంది, అంటే ఇప్పుడు ఉన్న మీ ప్రభుత్వం అసలు అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయంటే ఏదైనా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన 2000 ఎకరాల్లో పెద్ద వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్లాన్ చేయాలని, పారా అథ్లెటిక్స్ ఇవన్నీ నేషనల్ గేమ్స్కి ఇవ్వాలని. మరి అప్పుడేమో ఒక మెగా ఈవెంట్ చేశారు, కానీ ఆ మెగా ఈవెంట్లో మాణిక్యరావు గారు చెప్పినట్టు ఫస్ట్ ప్రైజ్ కూడా మళ్ళీ రోజా గారికి వచ్చిందిట. సారీ ఏంటంటే ఇక్కడ ఆడదాం ఆంధ్ర అని చెప్పననే బదులు దోచుకుందాం ఆంధ్ర, దోపిడీల ఆంధ్ర, దౌర్జన్యాల ఆంధ్ర ఇలా అయితే కరెక్ట్ గా సరిపోతాయి. జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి 5 సంవత్సరాలు ఆల్రెడీ ఆడదాం ఆంధ్రాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఇప్పుడు చెప్తున్నారు 126 కోట్ల నుంచి 130 కోట్ల వరకు. అది మాత్రమే కాకుండా ఈ క్రీడల్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వీళ్ళు పెద్ద ఎత్తున దారి మళ్లించడమే కాకుండా దాన్ని ఇందాక చెప్పినట్టు దోచుకుందాం ఆంధ్ర అన్నట్టుగా చిన్న పిల్లల వాళ్ళ భవిష్యత్తు తోటి క్రీడా రంగంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పని అనుకున్నటువంటి వారి భవిష్యత్తుతో కూడా వీళ్ళ జీవితాలతో చెలమాట వాడినటువంటి రోజా, లేదంటే ఇంకా వారి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే కాదు యామిని గారు, ఒక్కళ్ళు పోనీ ఎంత స్కామ్ చేసి డబ్బుతో చేసినా ఒక్క ప్లేయర్ అన్నా ఇదిగో మేము ఫలానా వాడిని నేషనల్ కు ఎక్కడికో పంపించామని చెప్పడానికి ఒక ప్లేయర్ లేడు ఆ ఈవెంట్ సందర్భంగా. అసలు వాళ్ళకి ఆ లక్ష్యమే లేదు కదండి. అదే అంటే ఏ రంగాన్ని తీసుకుని మీరు అన్నట్టుగా ఈ రంగాన్ని మనం అభివృద్ధి చేయాలి, దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఒక మనిషికి ఇప్పుడు నాయకుడు అనేవాడికి తనకు ఆ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకుండా ఉన్నప్పుడు ఆయన ఏకైక లక్ష్యం ఏంటి? దోచుకోవడము, దాచుకోవడము.